అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం తెలుగు పరిమళం 10వ తరగతి తెలుగు వాచకంలోని నేతల ప్రతాప్ కుమార్ రచించిన యుద్ధ విజేత అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠం ఉద్దేశం. ప్రపంచానికి శాంతి అహింసల్ని ప్రబోధించిన దేశం మనది. యుద్ధం ఎక్కడ ఎప్పుడు జరిగినా మానవాళికి తీరని నష్టం వాటిల్లుతుంది. యుద్ధం వలన కలిగే అనర్థాలను, శాంతి ఆవశ్యకతను గురించి విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఈ లోకానికి శాంతి అహింసలని ఉపదేశించినటువంటి దేశం మన భారతదేశం. యుద్ధం ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా అది మానవులకు తీరని నష్టాన్ని కలుగజేస్తుంది. యుద్ధం వలన కలిగేటటువంటి కీడుని తెలియజేస్తూ అలాగే శాంతి యొక్క ప్రాధాన్యతను గురించి మీకు తెలపడమే ఈ పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ప్రక్రియ. వచన కవిత. పద్యం గేయాల్లో ఉండే ఛందో నియమాల అవసరం లేకుండా లయాత్మకంగా సాగే కవిత వచన కవిత. ఇది విషయ ప్రధానంగా ఉంటుంది. నిత్య జీవితంలో ఉపయోగించే పదాలు ఎక్కువగా ఉంటాయి. చదివేవారికి ఎలాంటి క్లిష్టత లేకుండా సులువుగా అర్థమయ్యే లక్షణం దీనిలో ప్రధానంగా ఉంటుంది. అంత్యానుప్రాస వంటి అలంకారాల ప్రయోగంతో వచన కవిత సొబగులద్దుకుంటుంది. ప్రస్తుత మన పాఠం యొక్క రచనా విధానము వచన కవిత. వచన కవితలో పద్యంలో గేయంలో ఉండే విధంగా ఛందో నియమాలేవి కూడా ఉండవు. వచన కవిత లయాత్మకంగా సాగుతుంది. వచన కవితలో విషయం లేదా భావం ప్రధానంగా ఉంటుంది. రోజువారీ జీవితంలో ఉపయోగించేటటువంటి పదాలే వచన కవితలో ఎక్కువగా ఉంటాయి. వచన కవితను చదివేటటువంటి వారికి ఎటువంటి కఠినమైన పదాలు లేకుండా, క్లిష్టత లేకుండా సులువుగా అర్థమవుతుంది, తేలికగా అర్థమవుతుంది. అందరికీ అర్థమయ్యేలా ఉండడమే వచన కవిత యొక్క ప్రధాన లక్షణం. అంత్యానుప్రాస వంటి అలంకారాల ప్రయోగంతో వచన కవిత సొగసులద్దుకుంటుంది. ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం అంటే కథా వస్తువు శాంతి ఆవశ్యకత. కవి పరిచయం. ఈ పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి నేతల ప్రతాప్ కుమార్. ఈయన నేటి తూర్పుగోదావరి జిల్లా. నేటి తూర్పుగోదావరి జిల్లా అని ఎందుకన్నారంటే ఒకప్పుడు అది పశ్చిమ గోదావరి జిల్లాలో కలిసి ఉండేది. నిడదవోలు మండలం విజ్జేశ్వరం గ్రామంలో ఆగస్టు 13వ తేదీ 1965వ సంవత్సరంలో జన్మించారు. ఈయన తల్లి శాంతకుమారి, తండ్రి సత్యం. నేతల ప్రతాప్ కుమార్ గారు పాలకంకి, దళిత నానీలు, అన్నం గిన్నె, భీంపాల రాగం, పుట్టినరోజు ఒక్కటే, బౌద్ధ భాషితాలు, బుద్ధిజం శాస్త్రీయత, నా భూమికి నేనే, సమతా వసంత గానం, పిల్లల కోసం అంబేద్కర్ కథ, నాగపూర్ యాత్ర తదితర గ్రంథాలు అంటే మొదలైనటువంటి పుస్తకాలు రచించారు. విమల శాంతి జాతీయ కవితా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పాఠం అంటే ప్రస్తుత మన పాఠ్యభాగం యుద్ధ విజేత అనేది నేతల ప్రతాప్ కుమార్ గారు రచించినటువంటి సమతా వసంతగానం అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది. నేపథ్యం. రోహిణీ నది జల వివాదంలో యుద్ధం చేయాలని శాక్యులు చేసిన తీర్మానాన్ని సిద్ధార్థుడు వ్యతిరేకించాడు. యుద్ధాల వలన నష్టమే గాని లాభం లేదన్నాడు. యుద్ధాన్ని నివారించడానికి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం నేపథ్యంగా రాసిన కవిత యుద్ధ విజేత. శాక్య వంశానికి చెందినటువంటి శుద్ధోదన మహారాజు యొక్క కుమారుడు సిద్ధార్థుడు. ఈయనే తరువాతి కాలంలో గౌతమ బుద్ధునిగా ప్రసిద్ధి చెందాడు.
రోహిణీ నదికి సంబంధించిన నీటి వివాదం జరుగుతూ ఉంది. రోహిణీ నదికి ఇరువైపులా ఒకవైపు శాక్యులు, మరొక వైపు కోలీలు నివసించేవారు. సాగునీటి విషయంగా రోహిణీ నదికి సంబంధించి జల వివాదం జరిగింది. శాక్య వంశస్థులందరూ కూడా యుద్ధం చేయాలి అని నిర్ణయించారు. కానీ ఆ నిర్ణయాన్ని సిద్ధార్థుడు వ్యతిరేకించాడు. యుద్ధం చేయడం వల్ల నష్టమే కానీ లాభం లేదు, యుద్ధం వద్దు అని చెప్పాడు. కానీ శాక్యులు యుద్ధం చేయాలి అని నిర్ణయించుకున్నారు. యుద్ధాన్ని నివారించడానికి అంటే యుద్ధాన్ని ఆపడానికి సిద్ధార్థుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆ నేపథ్యంలో రాసినటువంటి కవితే యుద్ధ విజేత. ఒకసారి ఈ కవితను చదువుతాను, వినండి. చాలా సులువుగా అర్థమవుతుంది. యుద్ధంలో గెలవడం తథ్యం ఎవరో ఒకరు, యుద్ధంలో ఓడిపోవడము తథ్యం ఎవరో ఇంకొకరు. అసలు యుద్ధం అంటేనే ఒక గెలుపు, ఒక ఓటమి. ఒక్కొక్కసారి దద్దమ్మ కూడా యుద్ధంలో గెలవవచ్చు. కానీ యుద్ధంలో గెలిచిన వాడికంటే యుద్ధాన్ని గెలిచిన వాడే నిజమైన విజేత. వేల వేల సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోతున్నా అతనెప్పటికీ మానవాళి హృదయ విజేత. అంగబలం అర్ధబలం ఉన్నవాడు అది లేనివాడిపై గెలవడం గెలుపు ఎలా అవుతుంది? యుద్ధ వ్యూహం తెలిసినవాడు అది తెలియని వాడిపై గెలవడం విజయం ఎందుకవుతుంది? రెండు పశువుల కుమ్ముకున్నాక బలమైన పశువు కొమ్ములెగరేసినట్లు యుద్ధం పేరిట ఇద్దరు తన్నుకున్నాక కండబలం ఉన్నవాడు కాలరెగరేస్తున్నాడు. గెలిచినంత మాత్రాన పశువు పశువు కాకుండా పోతుందా? యుద్ధోన్మాది ఉన్మాది కాకుండా ఉంటాడా? మనిషికి మనిషికి మధ్య యుద్ధం ప్రారంభమైన తరువాత సాటి మనిషికి శత్రువని నామకరణం చేయవలసి వచ్చింది. పచ్చని నేలకు నెత్తుటి తిలకం దిద్దవలసి వచ్చింది. రాజ్యం కోసమో, రమణి కోసమో, పదవి కోసమో, పౌరుషం కోసమో యుద్ధం అనే ఉన్మాదాన్ని నెత్తికెక్కించుకుని మానవాళికి మరణ మృదంగం వినిపించవలసి వచ్చింది. శత్రురాజ్యమని, శత్రుదేశమని, రాజ్య విస్తరణ అని, జాతి అహంకారమని బాణాలతో అప్పుడు, బాంబులతో ఇప్పుడు చంపుకోవడమే యుద్ధం. మనుషులు నివసించే నేలను మాంసపు ముద్దగా మార్చేయడమే యుద్ధం. అన్నెం పుణ్యం మెరుగని అమాయక పసిపిల్లల మోములపై విరిసే చిరుదరహాసాలను చెరిపేయడమే యుద్ధం. పూసే పూలను తుంచెయ్యడం, ఎగిరే పక్షుల రెక్కలు విరిచెయ్యడం, ఆడే నెమళ్లకు అంగవైకల్యం ప్రసాదించడం, గంతులేసే జింకపిల్లకు కాళ్ళు నరికేయడం, సకల చరాచర ప్రకృతిని ధ్వంసం చేసి పారేయడమే యుద్ధం. ఇలాంటి యుద్ధంలో గెలవడం వీరత్వం కాదు, పశుత్వం. పౌరుషం కాదు, వట్టి చవటతనం. అందుకే యుద్ధంలో గెలిచి పశ్చాత్తాపం ప్రకటించాడు అశోకుడు. భార్యాబిడ్డలతో పాటు సకల రాజ్యభోగాలను త్యజించి అసలు యుద్ధాన్నే గెలిచాడు బుద్ధుడు. వివరణ చూడండి. యుద్ధంలో గెలవడం తథ్యం ఎవరో ఒకరు, యుద్ధంలో ఓడిపోవడము తథ్యం ఎవరో ఇంకొకరు. అసలు యుద్ధం అంటేనే ఒక గెలుపు, ఒక ఓటమి. యుద్ధం అంటూ ప్రారంభమైన తరువాత ఎవరో ఒకరు ఆ యుద్ధంలో గెలుస్తారు, అంటే విజయాన్ని సాధిస్తారు. మిగిలినటువంటి వారు అంటే ఇంకొకరు యుద్ధంలో ఓడిపోతారు, అపజయాన్ని చవిచూస్తారు. అసలు యుద్ధం అంటేనే ఒక గెలుపు, ఒక ఓటమి రెండూ ఉంటాయి. యుద్ధంలో గెలుపు ఓటములు కలగలిసి ఉంటాయి. ఒక్కొక్కసారి దద్దమ్మ కూడా యుద్ధంలో గెలవవచ్చు.
కానీ యుద్ధంలో గెలిచిన వాడి కంటే యుద్ధాన్ని గెలిచిన వాడే నిజమైన విజేత. వేల వేల సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోతున్నా అతనెప్పటికీ మానవాళి హృదయ విజేత. యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో ఒక్కొక్కసారి ఏమీ చేతకానటువంటి వాడు దద్దమ్మ కూడా విజయాన్ని సాధిస్తాడట. కానీ యుద్ధంలో విజయాన్ని సాధించిన వాడికంటే యుద్ధాన్ని గెలిచిన వాడే నిజమైన విజేత. యుద్ధం జరగడం వలన ఎంతోమంది మరణిస్తారు, అంటే జన నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రకృతి బీభత్సం జరుగుతుంది. అదే యుద్ధాన్ని నిలువరించారనుకోండి, అంటే యుద్ధాన్ని ఆపారనుకోండి, ప్రాణ నష్టం ఉండదు, ప్రకృతి బీభత్సము ఉండదు. యుద్ధాన్ని నివారించడాన్ని లేదా యుద్ధం చేయకుండా ఉండడాన్నే యుద్ధ విజేతగా అభివర్ణించారు కవి. అతడే నిజమైన విజేత అవుతాడు. అనేక వేల సంవత్సరాలు గతించిపోయినప్పటికీ కూడా అలాంటి వాళ్ళు ఎప్పటికీ ప్రజల యొక్క హృదయాలలో హృదయ విజేతగా ఉండిపోతారు. అంగబలం అర్ధబలం ఉన్నవాడు అది లేనివాడిపై గెలవడం గెలుపు ఎలా అవుతుంది? యుద్ధ వ్యూహం తెలిసినవాడు అది తెలియని వాడిపై గెలవడం విజయం ఎందుకవుతుంది? అంగబలం అంటే శారీరక బలం లేదా జనబలం, అంటే పటిష్టమైన సైన్యం. అర్ధబలం అంటే సంపద, ధనబలం అని. పటిష్టమైనటువంటి సైన్యము, తగినంత సంపద ఉన్నటువంటి వాడు అవి ఏమాత్రం లేనివాడి మీద, అంటే సంపద సైన్యం లేనివాడి మీద గెలవడం గెలుపు ఎలా అవుతుంది? యుద్ధం చేయాలంటే తెలివితేటలతో పాటుగా యుద్ధ వ్యూహం, యుద్ధ ప్రణాళిక తెలిసి ఉండాలి. యుద్ధ ప్రణాళిక తెలిసినవాడు అది ఏమాత్రం తెలియని వాడిపైన గెలవడం విజయం ఎందుకవుతుంది? రెండు పశువుల కుమ్ముకున్నాక బలమైన పశువు కొమ్ములెగరేసినట్లు యుద్ధం పేరిట ఇద్దరు తన్నుకున్నాక కండబలం ఉన్నవాడు కాలరెగరేస్తున్నాడు. గెలిచినంత మాత్రాన పశువు కాకుండా పోతుందా? యుద్ధోన్మాది ఉన్మాది కాకుండా ఉంటాడా? రెండు జంతువులు కొమ్ములతో కుమ్ముకున్నాయనుకోండి, అంటే పోట్లాడుకున్నాయనుకుందాం. అందులో ఎవరు గెలుస్తారు? ఏ జంతువు గెలుస్తుంది అంటే శారీరక పరంగా దృఢత్వం బలంగా ఉన్నటువంటి జంతువు గెలుస్తుంది. గెలిచినటువంటి జంతువు నేను గెలిచాను అనేటటువంటి గర్వంతో కొమ్ములు ఎగరేస్తూ రంకెలేస్తుంది. అదేవిధంగా యుద్ధం పేరుతో ఇద్దరు తన్నుకున్నారనుకోండి, అందులో కండబలం ఉన్నటువంటి వాడు కండబలం లేనివాడిపైన, బలహీనుడిపైన విజయాన్ని సాధిస్తాడు. అతడు విజయ గర్వంతో కాలర్ ఎగరేస్తాడు. గెలిచినంత మాత్రాన పశువు కాకుండా పోదు, అంటే జంతువు కాకుండా పోదు. ఉన్మాది అంటే పిచ్చివాడు లేదా మానసిక రోగి అని అర్థం. యుద్ధం చేయాలి అనేటటువంటి ఉన్మాదం కలిగిన వాడు యుద్ధోన్మాది. యుద్ధోన్మాది ఉన్మాది కాకుండా ఉంటాడా అంటున్నారు కవి. సకల జీవులకు కూడా ఆధారం ప్రకృతి. ప్రకృతి జీవుల మనుగడకు చాలా అవసరం. భారతీయ సంస్కృతిలో సమస్తమైనటువంటి ప్రకృతిని దైవ స్వరూపంగా ఆరాధించేవాళ్ళు. కానీ నేటి మానవులు ఇటువంటి అందమైనటువంటి ప్రకృతిని యుద్ధం పేరుతో నాశనం చేస్తూ ఏదో గొప్ప విజయాన్ని సాధించినట్లుగా సంబరపడిపోతున్నారు. మనకు ఉపకారం చేసిన వారిని కూడా నాశనం చేయాలి అని ప్రయత్నించడం ఉన్మాది లక్షణం. అందుకే మనుషులు తమకు ఎటువంటి అపకారము చేయని ప్రకృతిని ధ్వంసం చేయడం ఉన్మాది చర్యగా భావించినటువంటి కవి యుద్ధోన్మాది ఉన్మాది కాకుండా ఉంటాడా అంటున్నారు. మనిషికి మధ్య యుద్ధం ప్రారంభమైన తరువాత సాటి మనిషికి శత్రువని నామకరణం చేయవలసి వచ్చింది. పచ్చని నేలకు నెత్తుటి తిలకం దిద్దవలసి వచ్చింది. మనిషికి మధ్య
యుద్ధం మొదలైన తర్వాత మన తోటి మనిషిని, సాటి మనిషిని శత్రువు అని వ్యవహరిస్తున్నాం, శత్రువు అని పేరు పెడుతున్నాం. యుద్ధం మొదలైన తరువాత అప్పటి వరకు పచ్చగా ఉన్నటువంటి నేల గాయపడిన వారి లేదా మరణించిన వారి రక్తంతో భూమికి నెత్తుటి తిలకం దిద్దినట్లుగా అవుతుంది. అంటే పచ్చగా ఉన్నటువంటి నేల రక్త పంకిలమవుతుంది. రాజ్యం కోసమో, రమణి కోసమో, పదవి కోసమో, పౌరుషం కోసమో యుద్ధం అనే ఉన్మాదాన్ని నెత్తికెక్కించుకుని మానవాళికి మరణ మృదంగం వినిపించవలసి వచ్చింది. యుద్ధాలు ఒక్కొక్కసారి రాజ్యాల కోసం జరుగుతాయి. పొరుగు రాజ్యాన్ని కూడా ఆక్రమించుకొని మన రాజ్యాన్ని విస్తరించుకోవాలి అనే ఉద్దేశంతోనో, లేదా స్త్రీల కోసం కూడా యుద్ధాలు జరుగుతాయి. రాణివాసం పట్ల వ్యామోహంతో జరుగుతాయి, పదవుల కోసం జరుగుతాయి. అలాగే తమ పౌరుషాన్ని, తమ పరాక్రమాన్ని ప్రదర్శించుకోవడం కోసం యుద్ధాలు జరుగుతాయి. ఏ కారణాలైనప్పటికీ కూడా యుద్ధం అనేటటువంటి ఉన్మాదాన్ని, పిచ్చిని నెత్తికెక్కించుకొని, తలకెక్కించుకొని మానవాళికి యుద్ధం పేరుతో మరణ మృదంగాన్ని వినిపించవలసి వచ్చింది. పుట్టినటువంటి ప్రతి మనిషి మరణించక తప్పదు. కానీ యుద్ధం చేయడం వలన, యుద్ధం చేస్తున్నటువంటి వారికి మరణం త్వరగా వస్తుంది. యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళు మరణాన్ని త్వరగా చవిచూడవలసి వస్తుంది. శత్రు రాజ్యమని, శత్రు దేశమని, రాజ్య విస్తరణ అని, జాతి అహంకారమని, బాణాలతో అప్పుడు, బాంబులతో ఇప్పుడు చంపుకోవడమే యుద్ధం. మనుషులు నివసించే నేలను మాంసపు ముద్దగా మార్చేయటమే యుద్ధం. అన్నం పుణ్యం ఎరుగని అమాయక పసిపిల్లల మోములపై విరిసే చిరు దరహాసాలను చెరిపేయడమే యుద్ధం. అది మన శత్రు రాజ్యం, అది మన శత్రు దేశం కాబట్టి యుద్ధం చేద్దాం. లేదా మన రాజ్యాన్ని విస్తరించుకుందాం కాబట్టి యుద్ధం చేయాలి. లేదా మన జాతి యొక్క అహంకారాన్ని ప్రదర్శించాలి కాబట్టి జాతి అహంకారంతో యుద్ధం చేయాలి అని గతంలో బాణాలతో యుద్ధం చేశారు. ప్రస్తుతం బాంబులతో యుద్ధం చేస్తున్నాం. చంపుకోవడమే యుద్ధం. మనుషులు నివసించేటటువంటి ఈ పచ్చని నేలను మాంసపు ముద్దగా మార్చేయటమే యుద్ధం. ఈ యుద్ధాల ద్వారా అన్యం పుణ్యం ఎరుగనటువంటి, అంటే అభం శుభం తెలియనటువంటి అమాయకమైనటువంటి పసిపిల్లల ముఖాలపై విరిసేటటువంటి చిరునవ్వులను చెరిపేస్తున్నాం. అంటే యుద్ధంలో వాళ్ళ తండ్రిని కోల్పోయారనుకోండి, వాళ్ళు అనాథలవుతారు. వారి ముఖంలో చిరునవ్వు దూరం అవుతుంది. యుద్ధం వల్ల పసిపిల్లల ముఖాలపైన చిరునవ్వులు మాయమవుతున్నాయి. పూసే పూలను తుంచేయడం, ఎగిరే పక్షుల రెక్కలు విరిచేయడం, ఆడే నెమళ్లకు అంగవైకల్యం ప్రసాదించడం, గంతులేసే జింకపిల్లకు కాళ్ళు నరికేయడం, సకల చరాచర ప్రకృతిని ధ్వంసం చేసి పారేయడమే యుద్ధం. ఇంకా కవి ఏం చెప్తున్నారో చూడండి. పూసే పూలను తుంచేయడం, ఎంతో అందంగా వికసించినటువంటి పువ్వులను కర్కశంగా తుంచిపారేయడం, స్వేచ్ఛగా ఎగిరేటటువంటి పక్షుల యొక్క రెక్కలను విరిచేయడం, మబ్బులను చూసి ఎంతో సంబరపడిపోయి పురివిప్పి నాట్యం చేస్తున్నటువంటి నెమళ్ళ కాళ్ళు తొలగించడం చేస్తున్నారు. అంటే నెమళ్లకు అంగవైకల్యం కలిగిస్తున్నారు. చెంగు చెంగున గంతులేస్తూ ఉంటాయి జింకపిల్లలు. అలా చెంగు చెంగున గంతులేసేటటువంటి జింకపిల్లలకు కాళ్ళు నరికేయడం, ఇలాంటి దారుణాలన్నీ చేస్తున్నారే. సకల చరాచర ప్రకృతిని, అంటే సమస్తమైనటువంటి ప్రకృతిని, ప్రకృతిలో కదిలేవి కదలనివి అన్నీ ఉంటాయి. అలా సమస్తమైనటువంటి ప్రకృతిని కూడా ధ్వంసం చేయడమే యుద్ధం. సమస్త జీవులకు నివాసయోగ్యంగా ఉన్నటువంటి అందమైన ప్రకృతిని పాడు చేయడమే యుద్ధంగా భావించవలసినటువంటి పరిస్థితి దాపురించింది.
ఇలాంటి యుద్ధంలో గెలవడం వీరత్వం కాదు, పశుత్వం. పౌరుషం కాదు, వట్టి చవటతనం. అందుకే యుద్ధంలో గెలిచి పశ్చాత్తాపం ప్రకటించాడు అశోకుడు. భార్యాబిడ్డలతో పాటు సకల రాజ్య భోగాలను త్యజించి అసలు యుద్ధాన్నే గెలిచాడు బుద్ధుడు. ఇలాంటి యుద్ధంలో గెలవడం వీరత్వం కాదు, పశుత్వం. ఎలాంటి యుద్ధంలో? 2 రాజ్యాల మధ్య కానీ లేదా 2 దేశాల మధ్య కానీ యుద్ధం జరిగిందనుకోండి, ధన నష్టం, ప్రాణ నష్టం, ప్రకృతి విధ్వంసం ఇవన్నీ కూడా ఉంటాయి. పక్షులు, జంతువులు, మొక్కలు, చెట్లు అన్నీ నాశనం అవుతాయి. వీటి విలువ తెలిసి కూడా యుద్ధం చేసి గెలవడం అనేది వీరత్వం కాదు, హీరోయిజం కాదు, అది పశు స్వభావం. మౌర్య వంశ చక్రవర్తి అశోకుడు కళింగ యుద్ధం చేసి విజయాన్ని సాధిస్తాడు. ఆ యుద్ధంలో ఎంతోమంది చనిపోతారు, ఎంతో ప్రకృతి బీభత్సం జరుగుతుంది. ఆ యుద్ధాన్ని చూసి చలించిపోతాడు అశోకుడు. చేసిన తప్పును తెలుసుకొని బాధపడతాడు. ఆ తప్పు మళ్ళీ చేయకూడదు అని భావిస్తాడు. కాబట్టి జీవితంలో ఇక యుద్ధం చేయకూడదు అని నిర్ణయించుకుంటాడు. బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. ఈయన పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేదని, ప్రజలు సుఖశాంతులతో ఉండేవారని చరిత్ర చెబుతోంది. యుద్ధాన్ని తిరస్కరించి అంటే యుద్ధాన్ని నివారించి సిద్ధార్థుడు తన భార్య బిడ్డలను, రాజ్యాన్ని త్యాగం చేసి ప్రజల హృదయాలను గెలిచి నిజమైనటువంటి యుద్ధ విజేతగా నిలిచాడు. అసలైనటువంటి విజయం ఇది అని నిరూపించాడు సిద్ధార్థుడు. యుద్ధ విజేత పాఠ్య సారాంశం. యుద్ధం మొదలుపెట్టాక గెలుపు ఎవరో ఒకరి పక్షాన నిలుస్తుంది. ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోవడమూ ఉంటుంది. యుద్ధం అంటేనే గెలుపు ఓటములు కలగలిసి ఉంటాయి. ఒక్కోసారి ఎందుకు కొరగాని వాడు కూడా యుద్ధంలో గెలుపును పొందుతాడు. అయినప్పటికీ యుద్ధంలో విజేత అయిన వాడికంటే యుద్ధాన్ని జయించిన వాడే నిజమైన విజేత అవుతాడు. అనేక సంవత్సరాలు గతించిపోయినప్పటికీ అలాంటి వాళ్ళు ఎప్పటికీ ప్రజల హృదయ విజేతగా ఉండిపోతాడు. పటిష్టమైన సైన్యం, తగినంత సంపదలు ఉన్నవాడు అవి ఎంతమాత్రం లేనివాడి మీద గెలవడం గెలుపు ఎలా అవుతుంది? యుద్ధాన్ని మంచి తెలివితో ప్రణాళికాబద్ధంగా చేయడం తెలిసినవాడు అలాంటివేవీ తెలియని వారిపై గెలవడం విజయం ఎందుకవుతుంది? 2 జంతువులు పోట్లాడుకున్నప్పుడు గెలిచిన జంతువు వీరత్వంతో రంకెలేస్తుంది. యుద్ధం ముసుగులో ఇరు పక్షాలు రణరంగంలోకి దూకినప్పుడు బలమైన ప్రత్యర్థి విజయ గర్వాన్ని చూపుతాడు. విజయం పొందినంత మాత్రాన జంతువు జంతువే, యుద్ధోన్మాది ఉన్మాది కాకుండా పోతాడా? మనిషికి మధ్య యుద్ధం మొదలయ్యాక సాటి మనిషికి శత్రువు అని ముద్ర వేయవలసి వస్తుంది. అందువలన పచ్చగా ఉన్న నేల రక్త పంకిలం అవుతుంది. రాజ్యంపై కాంక్షతోనో, రాణివాసం పట్ల వ్యామోహంతోనో, పదవులు అనుభవించాలనో, తన పౌరుషాన్ని ప్రదర్శించాలనో యుద్ధం అనే పిచ్చిని బుర్రలోకెక్కించుకొని మానవజాతి నాశనానికి కారణమవ్వాల్సి వచ్చింది. వారంతా యుద్ధం కారణంగా మరణాన్ని త్వరగా చవిచూడవలసి వచ్చింది. శత్రుదేశమని, రాజ్య విస్తరణమని లక్ష్యాలుగా జాత్యహంకారంతో గతంలో బాణాలతో, ఇప్పుడు బాంబులతో యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధం అంటే ఒకరినొకరు చంపుకోవడంగా మారింది. మానవజాతికి నివాసయోగ్యమైన భూమిని మాంసపు ముద్దలుగా మార్చేసింది. అభం శుభం తెలియని అమాయకపు బాలల మోముపై చిరునవ్వుల్ని చెరిపేసింది. విచ్చుకున్న పూలను కోసి పారవేస్తున్నారు. ఎగురుతున్న పక్షులను పట్టుకొని రెక్కలు విరిచేస్తున్నారు. మబ్బులను చూసి సంబరపడి పురివిప్పి నాట్యం చేస్తున్న నెమళ్ల కాళ్ళు తొలగిస్తున్నారు. చక్కగా ఆడుకుంటున్న జింకపిల్లల కాళ్ళు నరికేస్తున్నారు. ఇలా సమస్త జీవులకు నివాసయోగ్యంగా ఉన్న అందమైన ప్రకృతిని పాడు చేయడమే యుద్ధంగా భావించవలసిన పరిస్థితి దాపురించింది. మానవ జాతిని,
ప్రకృతిని, సమస్త విశ్వాన్ని వినాశనం చేసే యుద్ధం అనే ఆటలో గెలవడం వీరత్వం కాదు, అది పశు స్వభావం. యుద్ధం చేయడం పౌరుషం అనిపించుకోదు, అది పనికి మాలిన స్వభావమే అవుతుంది. అశోకుడు కొన్ని వేల మంది చావుకు కారణమై యుద్ధంలో గెలిచినప్పటికీ పశ్చాత్తాప హృదయంతో యుద్ధాలు చేయడం మానేశాడు. యుద్ధాన్ని తిరస్కరించి సిద్ధార్థుడు భార్యాబిడ్డలను, రాజ్యాన్ని త్యాగం చేసి ప్రజల హృదయాలను గెలిచి నిజమైన విజేతగా నిలిచాడు. అసలైన విజయం ఇది అని నిరూపించాడు. ఈ పాఠం ఇంతటితో సమాప్తం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.